2019 ముందు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 3 దఫాలుగా డిఎస్సీ నిర్వహించి చివరి దఫాగా 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఇతను సభల్లోకి వెళ్ళి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఈ పెద్ద మనిషి అని సంబోధించి 7,500 పోస్టులు ఇచ్చాడు. నేను అధికారంలో రాగానే 23,000 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. 5 ఏళ్ళు గడుస్తున్నా ఒక్కటంటే ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకో 2 నెలల్లో కుర్చీ దిగిపోతున్న సమయంలో ఒక ఫేక్ నోటిఫికేషన్, అది కూడా యువత విద్యార్థి నిరుద్యోగ సంఘాలు పోరాటం చేస్తుంటే 4.5 ఏళ్ళుగా ఇప్పుడు ఓట్లు దండుకోవడానికి దొంగతనంగా ఈ విధంగా చేయడానికి 6,100 పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముమ్మాటికి చూస్తూ ఉంటే ఇది ముమ్మాటికి ఏపీ యువత విద్యార్థి లోకాన్ని మోసం చేయడం తప్పితే మరొకటి కాదు. కాబట్టి అందులో భాగంగానే ఏదైతే అప్పుడు 23,000 పోస్టులు అన్నాడు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ సంఖ్య 55,000 పెరిగింది. అలాగే రాష్ట్రంలో డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల సంఖ్య 2018లో కేంద్ర గణాంకాల ప్రకారం 34 లక్షల పైచిలుకుంటే ఇప్పుడు 2024కి ఆ సంఖ్య 50 లక్షలకు పైచిలకు చేరింది. మరి వీళ్ళందరూ ఏం కావాలా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నది ఒకటి, ఇస్తుంది ఒకటి, అది కూడా ఇస్తారు ఓట్ల ఫేక్ నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ కోసం స్టంట్. అది తెలియజేసేందుకే ఎండగట్టేందుకే ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ విధంగా అదేదో సినిమాలో ఉంటుంది, ఈ ఎదురుగా కోడి అలాంటి తీసుకొని ఒట్టనం తింటూ ఉంటాడు కోటా శ్రీనివాసరావు. అదే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ అభ్యర్థుల పరిస్థితులను తెలియజేసేందుకే ఈరోజు ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎండగడదామనే ఓ తెలుగు యువత ఈ ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తాన డిఎస్సీ అక్కడ కోళ్ళలాగా ఏలాడదీసింది, ఇచ్చిన డిఎస్సీ ఒట్టనం రూపంలో ఖాళీ గ్లాసుల రూపంలో ఎక్కడ తెలియజేసేందుకే ఈ ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇస్తామన్న పోస్టులు భర్తీ చేయాలి, లేకపోతే ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా, చేత కాలేదు చేయలేకపోతున్నా అని చెప్పి, లేకపోతే నీ యొక్క మోసాన్ని ఇంటింటికి తిరిగి ఎండగడతాం సందర్భం తెలియజేస్తాం. ఈ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేటటువంటి ఒక పోస్టర్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి ఒక్క మూలన అంటించారు. బాబు నువ్వు సిద్ధం కాదు, మా యువత అందరూ కూడా నిన్ను దించడానికి సన్నిద్ధమయ్యారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఎందుకు యువత ఈ విధంగా అంటున్నారు అని అంటే, పుండు మీద కారం చల్లినట్టుగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యాభ్యాసం ముగించుకొని బయటకు వస్తూ ఉంటే ఒక పక్కన పరిశ్రమలు లేక, ప్రైవేటు ఉద్యోగాలు లేక, నువ్వు ఇస్తానటువంటి ఏవైతే ఉన్నాయో డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వక అల్లల్లాడిపోతున్న సమయంలో 4 సంవత్సరాల 10 కాలం ముగిసిన తర్వాత ఈ రోజున నువ్వు 6,000 ఉద్యోగాలు ఇచ్చి వారిని నిజంగా రెచ్చగొట్టే విధంగా, వారికి ఇంకా కడుపు మండే విధంగా ఇటువంటి ఉద్యోగాలను అనౌన్స్ చేసి వారిని మరింత బాధగా గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి యువత తప్పకుండా మిమ్మల్ని దించడానికి సన్నిద్ధం అవుతారు. ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే మొదటి నుంచి కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి చాలా కడుపుమంట. మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వారు గెలవకపోతే సజ్జల రామకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, మా ఓటర్లు వేరే అని అన్నారు. అంటే చదువుకున్న విద్యార్థులు కానీ చదువుకున్నటువంటి యువత కానీ ఎవరు వారికి ఓటు వేయరని చెప్పేసి వారే డైరెక్ట్గా చెప్పేశారనమాట. కాబట్టి చదువుకుంటే వీరు చేసేటటువంటి అన్యాయాలు కానీ అకృత్యాల గురించి కానీ అందరికీ తెలిసిపోతాయని చెప్పేసి ఈ చదువుకున్న విద్యార్థుల మీద కానీ వీళ్ళ మీద ఎటువంటి జాలి లేకుండా వారు ఈ రోజు వరకు కూడా యువత అందరినీ కూడా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు చేసి నిజంగా ఈ రోజున బయట తిప్పుతా ఉన్నారు. మీరు సిద్ధం కాదు, మేము సందిగ్ధంగా ఉన్నాం, త్వరలోనే మిమ్మల్ని దించబోతున్నాం. తెలుగుదేశం మరియు జనసేన పార్టీ రానున్న ఎన్నికలలో ప్రజా పరిపాలన అనేది తీసుకొస్తారు.